ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్కు సిపి ఆనంద్ ఈరోజు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4వ తేదీ రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వల్ల జరిగిన ఘటన నేపథ్యంలో లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. బాలుడిని పరామర్శించిన సిపి ఆనంద్ కిమ్స్ ఆసుపత్రిలో సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని సిపి ఆనంద్ పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో 13 రోజులుగా బాలుడు చికిత్స పొందుతున్నాడు. బాలుడిని పరామర్శించిన అనంతరం ఆసుపత్రి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. సంధ్యా థియేటర్ ఘటన జరిగి 2 వారాలు అవుతుందని సిపి ఆనంద్ తెలిపారు. ప్రభుత్వం తరపున నేను హెల్త్ సెక్రటరీకి వచ్చామని అన్నారు. 2 వారాల నుండి తీవ్రంగా గాయపడిన బాలుడికి చికిత్స కొనసాగుతుందన్నారు. ఎలాంటి చికిత్స అందిస్తున్నారో డాక్టర్లను అడిగి తెలుసుకున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన హెల్త్ బులెటిన్ను త్వరలోనే డాక్టర్లు విడుదల చేస్తారని స్పష్టం చేశారు. ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో ఆక్సిజన్ అందక బాలుడి మెదడు దెబ్బతిందని వెల్లడించారు. ఈ క్రమంలో రికవరీ కావడానికి సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ సహాయంతో ట్రీట్మెంట్ సాగిస్తున్నామని సివి ఆనంద్ తెలియజేశారు.